श्रीगुरुभ्यो नमः। ओं नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। युक्ताहारविहाराय विविक्तस्थलवासिने मलयाळयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। पंचाशत्वर्णरूपेण या व्याप्तमिदं जगत् शब्दब्रह्ममयीं वाणीं भजेतां परदेवताम्। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। దివ్యాత్మ స్వరూపులారా, మెల్లగా మెల్లగా చల్లగా మెల్లగా స్వామివారు అంటుండేవారు. స్వామీజీ అన్నమాట. చల్లగా మెల్లగా మనం 59 కారికలు కంప్లీట్ చేసుకుని 60లోకి ఎంటర్ అవుతున్నాం. ఇంకొక 10 కారికలు అయితే ఈ సాంఖ్య దర్శన శాస్త్రం యొక్క పరిచయం, సంక్షిప్త సాంఖ్య దర్శన అధ్యయనం. ఇది సంక్షిప్తం ఎందుకంటున్నా అంటే మొత్తం 523 ఉంటే అందులో మనం 70 కారికల వరకు మాత్రమే ముఖ్యమైనటువంటివి చూస్తున్నాము. ఒక విధంగా ఇది సాంఖ్య దర్శన శాస్త్రం యొక్క పూర్తి లక్షణం విశదీకరిస్తుంది. ఎట్ ద సేమ్ టైం మనం పూర్తి శాస్త్రాన్ని అధ్యయనం చేయటం లేదు కాబట్టి పాక్షిక అధ్యయనం కిందనే తీసుకుందాం దీన్ని. ఇంతవరకు ఏం చెప్పుకున్నాము అని అంటే సాంఖ్య దర్శన శాస్త్రం యొక్క అధ్యయనం యొక్క ముఖ్య ఉద్దేశం లేదా ఈ శాస్త్ర ఆవిర్భావం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే జన్మ ఎత్తిన ప్రతి జీవికి కూడా దుఃఖత్రయం అనేటువంటిది సామాన్యం, స్వాభావికం. అంటే స్వాభావికంగా ప్రతి జీవి కూడా దుఃఖం కలిగి ఉంటుంది. మరి తన నివారణార్థం కిముపాయం, అది నివారించడానికి ఉపాయం ఏముంది అని అంటే జ్ఞానమే. జ్ఞానాదేవతు కైవల్యం, జ్ఞానాత్ ఏవ తు కైవల్యం. అంటే జ్ఞానము చేత మాత్రమే దుఃఖ నివారణ జరుగుతుంది. దుఃఖ నివారణ జరిగితే ఏం జరుగుతుంది? సరే, జ్ఞానం సాధన చేస్తారు, దుఃఖ నివారణ కలిగితే ఏమవుతుంది? మోక్షం. మోక్షం వస్తే ఏమవుతుంది? మోక్షం అన్న కైవల్యం అన్న పర్యాయ పదాలు కింద తీసుకోవచ్చు. మోక్షం వస్తే ఏమవుతుంది అంటే మళ్ళీ జన్మించవలసినటువంటి అవసరం, అగత్యము ఉండదు. ఎప్పుడైతే మోక్షం కలిగిందో తనుగా ఉండిపోతాడు. అంటే చైతన్యంగా ఉండిపోతుంది. అంతవరకు కూడా ఏం జరుగుతుంది? అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి తిరుగుతూ ఉంటాడు. ఎక్కడి నుంచి ఎక్కడికి? స్వర్గం నుంచి అధలోకాల దాకా, సత్యలోకం నుంచి అధోలోకాల దాకా వెళ్తూ ఉంటాడు, వస్తుంటాడు. ఏదో ఒక లోకం వెళ్తాడు, మళ్ళీ వస్తాడు. ఇంకో కిందికి వెళ్ళొచ్చు, ఒకసారి పైకి వెళ్ళొచ్చు. ఇలా తిరుగుతూనే ఉన్నాం మనం అందరం కూడా. ఎందుకు తిరుగుతున్నాము అని అంటే స్వామిజీ ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తుంటారు. ఒక అమ్మగారు పాత్రలో పిండి తీసుకుని వెళ్తున్నారు. మరి ఆవిడకి ఏమైందో ఏమనిపించిందో ఒక చోట కూర్చుని కింద వస్తారు పిండి అందులోంచి. సో అంతా ఎత్తుతున్నారు. ఇంకొంచెం సేపు అయిన తర్వాత మళ్ళీ కింద వస్తారు, మళ్ళీ ఎత్తారు. 2-3 సార్లు అయింది, కొన్నిసార్లు అయింది. ఆ లోపల ఎవరో చూస్తూ ఏమమ్మా ఎందుకు ఇలా చేస్తున్నారు, ఎందుకు ఎత్తుతున్నారు, ఎందుకు పొలకపోస్తున్నారు అన్నాడు. ఎత్తడానికి నాయన. ఎత్తిన తర్వాత ఎందుకు ఎత్తుతున్నారు? వణుకుపోయటానికి నాయన. మనం కూడా ఎందుకు జన్మించాము తెలిసినటువంటిది. ఎందుకు జన్మిస్తామంటే ఖచ్చితంగా అది తప్ప ఇంకొకటి లేదు. ఏది? మరణము. ఎందుకు మరణిస్తున్నారు అంటే ఎందుకు ఈ దేహాన్ని మారుస్తున్నారు? మళ్ళీ జన్మించడానికి. మళ్ళీ ఎందుకు జన్మించారంటే మోక్షం సాధించడానికి అంటాం. కానీ మరణించటమే అక్కడ
అంటే మరణించే వరకు ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం. అలాగే మనం అందరం కూడా పునరపి జననం పునరపి మరణం అలా జరుగుతుంది. ఈ చక్ర భ్రమణం, ఈ భ్రమణం నుంచి బయటపడాలి అన్నా కూడా మోక్షము, జ్ఞానమే కారణము. ఇలా చెప్పుకుంటూ ఆ జ్ఞానము పురుషుడు, ప్రకృతి అని 2 రకాలు ఉంటుంది. పురుషుడు చైతన్య స్వరూపుడు, ప్రకృతి అచేతనము. ప్రకృతి పురుషుని యొక్క కాంటాక్ట్ తోటి, సంయోగం అంటారు, కాంటాక్ట్ తోటి ప్రకృతి తన సృష్టి అంతా కూడా, ఆవిర్భూత అంతా కూడా సృష్టిస్తుంది. ప్రకృతి నుంచి వచ్చేటువంటిది మహత్తు, దాన్ని బుద్ధి అన్నాము. బుద్ధి నుంచి అహంకారం అన్నాము. అహంకారం అనేటువంటిది 2 రకాల సృష్టి అని చెప్పాము. బుద్ధికి కొన్ని లక్షణాలు చెప్పాము. సాత్విక బుద్ధి యొక్క లక్షణాలు 4: ధర్మం, జ్ఞానం, వైరాగ్యం, ఐశ్వర్యం. రాజసిక బుద్ధి అనేటువంటిది ప్రవర్తింప చేయటంలో ఉపయోగపడుతుంది. ఆ బుద్ధి నుంచి అహంకారము. అహంకారం మళ్ళీ 2 రకాలు: సాత్విక అహంకార సృష్టి, తామసిక అహంకార సృష్టి. తామసిక సృష్టిలో ఏమొస్తాయి? 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు ప్లస్ మనస్సు. అదే తామసిక సృష్టిలో వచ్చేటప్పటికి 5 తన్మాత్రలు. ఈ 5 తన్మాత్రల నుంచి 5 మహాభూతాలు. ఈ విధంగా సర్గ, అలాగే బుద్ధి యొక్క భేదాలు, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి ఇప్పుడు 59వ కారిక. ఇదంతా ఎందుకు జరుగుతోంది? ప్రకృతి సృష్టి అంతా ఎందుకు చేస్తోంది? జీవుడు. ఇక్కడ జీవుడు అని వచ్చింది. ఆ జీవుడికి మోక్షం కలిగించడం కోసమే ప్రకృతి ప్రయత్నం అంతా. తను చేసేదంతా కూడా ఈ జీవుడికి మోక్షం కలగాలి అని చేస్తుంది. కానీ పాపం జీవుడు మరింత తగులుకొని, మరి ప్రకృతి నిజంగా అంత సెల్ఫ్లెస్గా చేసినప్పుడు జీవులందరూ మోక్షం పొంది ఉండాలి, పొందటం లేదు. అంటే ప్రకృతి లోపల ప్రవేశించినటువంటి జీవుడు ఆ తాదాత్మ్యతని వదులుకోలేక బంధింపబడ్డాడు, బయటపడలేకపోతున్నాడు. ఉద్దేశ్యం మంచిదే, అంటే ఇతన్ని కాస్త సంతోషంగా ఉంచాలి, ఇతనికి సంతోషం కలిగించాలి, మోక్షం దాకా తీసుకెళ్ళాలి. మోక్షం వచ్చేసింది అనుకోండి, జీవుడు వేరు, ప్రకృతి వేరు. అసలు ఎందుకు కలిశారు, ఎందుకు మోక్షంకి వెళ్ళారు, దీనికి ఆన్సర్ ఎవరి దగ్గర లేదు. సాంఖ్య దర్శన శాస్త్రంలో అయితే అసలు సృష్టి ఎందుకు జరిగింది అనేటువంటి దానికి, ఇలాంటి దానికి అసలు ఎవరూ చెప్పలేరు ఆన్సర్. ఇందులో అసలు ఎక్కడ స్టార్ట్ అయింది, ఎందుకు అయింది, ఇదంతా ఇలాంటి వాటికి కొంచెం కష్టతరమైనటువంటి విషయాలు ఇవన్నీ. సో ఈ పురుషుణ్ణి అంటే చైతన్యాన్ని లేదా జీవుణ్ణి, ఈ జీవుణ్ణి తృప్తిపరచడం కోసమే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఏ విధంగా అయితే రంగస్థలం మీద ఆయా నటులందరూ కూడా వచ్చి తమ ప్రదర్శన ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటారో, అదేవిధంగా ప్రకృతి కూడా ఇవన్నిటినీ చేస్తూ ఉంటుంది. ఆ ప్రకృతి తనను ప్రదర్శించి తర్వాత వెనుదిరిగిపోతుంది, అంటే మామూలు స్థితికి వెళ్ళిపోతుందని. ఇప్పుడు 60వ కారిక. నానా విధై రూపాయై రూపకారిణ్యనుపకారిణః ఉపకారిణి అనుపకారిణః ఉపకారిణ్యనుపకారిణః పుంసః గుణవత్యగుణస్య సతసత్కార్యమపార్థకం చరతి. సత్ ప్లస్ అసత్కార్యం, సతస్తత్కార్యం. సతః అంటే నిత్యుడు అయినటువంటి, తత్కార్యం అపార్థకం. అపార్థకం అంటే ఎటువంటి స్వార్థము లేను అనేటువంటి అర్థం, నిస్వార్థంగా అనేటువంటి అర్థం వస్తుంది. చరతి అంటే చరిస్తుంది. అంటే ప్రకృతి గుణాత్మకమైనటువంటిది. అది కూడా ఎన్ని గుణాలు? 3 గుణాలు. కాబట్టి త్రిగుణాత్మికం ప్రకృతి. వివిధ ఉపాయముల చేత నిర్గుణుడు, ఏ ఉపకారము చేయనటువంటి వాడు, నిత్యుడు అయినటువంటి పురుషుని ప్రయోజనం సిద్ధించడానికై తాను మాత్రం ఏ ప్రయోజనాన్ని ఆశించక నిస్వార్థంగా ఉపకారం చేస్తుంది. పురుషుడు అసలు స్వతహాగా, పురుషుడు అంటే ఇక్కడ చైతన్యం అమ్మ, చైతన్యం స్వతహాగా ఏమీ చేయట్లేదు. చైతన్యం అనేటువంటిది చైతన్యం యొక్క సంయోగముతోటి ప్రకృతి అంతా చేయగలుగుతోంది.
కానీ ప్రకృతి అసలు ఎవరి కోసం చేస్తుంది అంటే మళ్ళీ ఆ పురుషుడి కోసమే చేస్తుంది, ఆ చైతన్యం కోసమే చేస్తుంది. ఇది సాంఖ్య సిద్ధాంతం. సాంఖ్య దర్శనంలో ప్రకృతి ఏది చేసినా కూడా జీవిని ఆనందింప చేయటానికే. మరి ఆ చైతన్యము లేదా పురుషుడు ఎటువంటి వాడంటే గుణాలకు అతీతుడు, ఎటువంటి గుణము లేదు. పోనీ ఏమైనా ఉపకారం చేస్తాడా, ఏమైనా చేస్తాడా అంటే నిర్వికారుడు, కాబట్టి ఎటువంటి వికారాలు లేవు, ఎటువంటి అంటే దేనికి కర్త కాదు భోక్త కాదు, అంటే ఏమీ చేయడు. ఈమె అంటే ఈ ప్రకృతి మాత తెచ్చినటువంటి అన్నీ కూడా ఆయన ఏమైనా అనుభవిస్తున్నాడా అంటే అలా కనిపిస్తాడు, కానీ నిజానికి పూర్ణుడైనటువంటి చైతన్యం, అంటే చైతన్యం అనేటువంటిది అనంతము సంపూర్ణమైనటువంటిది. అటువంటి చైతన్యానికి కొత్తగా వచ్చి యాడ్ అయ్యేది లేదు, తగ్గేది లేదు, అవ్యయమైనటువంటిది అది. సో ఈ పురుషుని ప్రయోజనం సిద్ధించటానికై, అలాగే ప్రకృతి చేసేదంతా కూడా తనకి స్వార్థం లేదు. ఈ చైతన్యము నిస్వార్థమే, ప్రకృతి నిస్వార్థమే. కాకపోతే ప్రకృతి అనేటువంటిది క్రియాత్మకము, పురుషుడు అనేటువంటిది సింపుల్ చైతన్యవంతమైనటువంటిది, చైతన్యాత్మకమైనటువంటిది. సో ఈ ప్రకృతి త్రిగుణాత్మకమైనటువంటిది. తన స్వరూపం అంటే తన నుంచి బయలుదేరినటువంటి సర్గక్రమం అంతా ఏదైతే ఉందో, ప్రకృతి నుంచి మహత్ లేదా బుద్ధి నుంచి అహంకారము, అహంకారం నుంచి పంచ జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ, మనస్సు, పంచతన్మాత్రలు, పంచభూతాలు, ఇవంతా ఈ సృష్టి అంతతోటి ఈ వీటి కాంబినేషన్స్లో భిన్నమైనటువంటి వస్తుజాలం అంతా ఉత్పన్నమవుతోంది. ఈ ఉత్పన్నమైనటువంటి దాన్ని ఏమనుకున్నాం? కార్యము. ఉత్పన్నం చేసేటువంటి దాన్ని కారణము. ఇవన్నీ ముందు చెప్పుకున్నాం. ఇవన్నీ చూపిస్తుంది. ఇదిగో ఇది కుర్చీ, ఇది కూలర్, ఇది అన్ని ప్రకృతి అలా చేయిస్తూ ఉంటుంది, కనిపించేటట్టు చేస్తుంది అనమాట. చేస్తే దాని మూలం ప్రకృతికి ఏమన్నా వస్తుందా? ఇప్పుడు ప్రకృతిలో ఒక చెట్టు ఉద్భవించింది, దాని మూలం ప్రకృతికి ఏమన్నా బెనిఫిట్ ఉందా? ఏ ప్రయోజనం ఆశించటం లేదు కూడా. పరోపకార బుద్ధి కలిగినటువంటి ఒక వ్యక్తి ఏ విధంగా నిస్వార్థ బుద్ధితో ఉపకారం చేస్తాడో అలాగే ప్రకృతి కూడా పురుషునికి ఉపకారం చేస్తున్నాను అనే చేస్తుంది. కానీ నిజానికి ఈ పురుషుడు ఏమైనా తీసుకుంటున్నాడా? ఆ ఉపకారాన్ని గ్రహిస్తాడా అంటే గ్రహించడు. ఆయన నిర్గుణుడు కాబట్టి ఆయనకి ఎటువంటి ఆకలి ఉందా, దప్పిక ఉందా, ఏముందని చెప్పి ఆయన గ్రహిస్తాడు? ఏమీ లేదు. పోనీ షడ్భావ వికారాలు ఉన్నాయా? లేవు. పోనీ సుఖ దుఃఖాలు, శీతోష్ణాలు ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా? మానాలు ఎవరన్నా తిట్టారు చైతన్యాన్ని, ఏమన్నా రియాక్షన్ ఉందా? లేదు. పోనీ ఎవరన్నా పొగిడారు, పొంగిపోయిందా? అది లేదు. సో నిర్గుణుడు, నిష్క్రియుడు, నిత్యుడు, ఉదాసీనుడు. మరి అతని నుంచి ఏమైనా ఉపకారం వస్తుందా ప్రకృతికి? అసలు అతను ఉండటమే ప్రకృతికి చైతన్యవంతమైంది. ఆ చైతన్యం అనేటువంటిదే లేకపోతే ప్రకృతిలో ఇది ఏమీ జరగటం లేదు. కానీ పురుషుడు అనేటువంటి వాడు, అంటే చైతన్యం అనేటువంటిది ఏ ఉపకారము చేయటం లేదు. ఇది సాంఖ్యవాదము అనొచ్చు. సో పురుషుడు కేవల సాక్షి స్వరూపుడు. ఇది 60వ కారిక. 61 ప్రకృతే సుకుమారతరం నకించిదస్తి ఇతి మే మతిర్భవతి యా దృష్టాస్మీతి పునర్న దర్శనం ఉపైతి పురుషస్య. ఉపైతి అంటే చేరదు. ఎవరు చేరదు అని అంటే పురుషుని యొక్క దర్శనము. సుకుమారతరం నకించిత్ అస్థితి. మే మతి అంటే నా యొక్క అభిప్రాయం. నా యొక్క షష్ఠీ విభక్తి అవుతుంది. మతి భవతి, నా యొక్క అభిప్రాయం ఇది. అంటే ఇక్కడ ఉన్నవే రెండు. పురుషుడు అంటే చైతన్యం అనేటువంటిది బలమైనదా బలహీనమైనటువంటిదా? కాబట్టి గుణం లేదు కాబట్టి బలము అని చెప్పలేము, బలహీనత అని చెప్పలేము. పోనీ సుకుమారమైనటువంటిదా? ఏమి చెప్పలేము, ఏమి ఉండదు. కానీ ప్రకృతి అనేటువంటిది సుకుమారతరమైనటువంటిది. సుకుమారతరం అంటే ఏంటి అర్థం? అన్నిటికంటే సుకుమారమైనటువంటి దానికంటే కూడా ఇంకా సుకుమారమైనటువంటిది. ఈ ప్రకృతి కంటే సుకుమారమైనటువంటిది ఇంకొకటి లేదు అని నా అభిప్రాయం.
ఇది భాష్యకారుడు కాదు, సూత్రకారుడు చెప్పేటువంటి మాట ఇది. ఎందుచేత అంటే ఒకసారి తనను తాను పురుషుని ముందు ప్రకటించుకున్న పిమ్మట ఈ పురుషుని చేత నేను చూడబడినాను, నన్ను ఇతను చూశాడని మరలా అతని సమక్షానికి రాదు, అయిపోయింది. అంటే కైవల్యానికి వెళ్ళిపోతుంది అనమాట. పురుషుడు కైవల్యానికి వెళ్ళిపోయిన తర్వాత ప్రకృతి యొక్క ప్రమేయం ఏం లేదు అక్కడ. మళ్ళీ పురుషుని ముందుకు వెళ్ళదు. ఇతడు నన్ను ఇదివరకే చూశాడు కదా అని ఊరుకుంటుంది. అంటే ఇక్కడ ఈ చూశాడు కదా అంటే ఇక్కడ జీవుడు కైవల్యం పొందాడు కదా అని అయి ఉండాలి ఇది. సో ఇక్కడే సృష్టి కారణం విషయంలో చిన్న చర్చ వీళ్ళు సాంఖ్యవాదుల మధ్యలో. ఇంతకీ సృష్టికి మూలము, ఇప్పుడు ఈ చెప్పిన దాని ప్రకారం మూలం మరి ఎవరు, చైతన్యమా ప్రకృతి? ఇదే ఇక్కడ డిఫరెన్స్ అనమాట, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. సాంఖ్యుల ప్రకారం పురుషుడు నిర్గుణుడు, నిర్గుణుడు, నిరాకారుడు, నిర్వికారుడు, నిష్క్రియుడు అయినటువంటి వాడు సృష్టిని ఎలా చేస్తాడు? కాబట్టి సృష్టి చెయ్యడు, కాబట్టి ప్రకృతే చేయాలి. ప్రకృతి త్రిగుణాత్మకము, కానీ ఆ చైతన్యంతో సంస్పర్శ లేకుండా ఏమైనా చేయగలుగుతుందా? ఇది చేయలేదు. మరి ఎలా, ఎవరు చేసినట్టు? ఇప్పుడు ఇది టఫ్ క్వశ్చనే. సో నిర్గుణుడైనటువంటి పురుషుడి నుంచి త్రిగుణాత్మకమైనటువంటి సృష్టి సంభవిస్తుందా? ఇప్పుడు తెల్ల పూలు పూసేటువంటి మల్లె చెట్టు ఉందనుకోండి, దాని నుంచి నల్ల పూలు వస్తాయా? రావు. అది ప్రకృతి సహజంగా అయితే రావు, ఏదో ఆర్టిఫిషియల్ ఇంకేమైనా చేస్తే వస్తాయి. తెల్లటి వస్త్రం కావాలి, నా దగ్గర నలుపు రంగు దారాలు ఉన్నాయి, అవి ఇచ్చి తెల్లటి వస్త్రాలు ఇమ్మంటే వస్తుందా? ఆ రంగు పోతే రావచ్చు, కానీ రాదు. అలాగే నాకు ఒక ఎరుపు రంగు వస్త్రం కావాలి అనుకున్నాను, తెల్లటి దారం తోటి ఎరుపు రంగు వస్త్రం రాదు, దానికి ఇంకొకటి ఏదో క్రియ చేయాలి. ఆ క్రియ అయిన తర్వాత ఆ దారపు రంగు ఎరుపులోకి మారితే అది వస్త్రం ఎరుపు రంగుగా కనిపిస్తుంది. అందువల్ల త్రిగుణాత్మకమైనటువంటి సృష్టికి కారణం త్రిగుణాత్మకమైనటువంటి ప్రకృతే, ఇంకేది కాదు. ఈశ్వరుడు కూడా కాదు, అసలు ఈశ్వరుడు లేడు అనేటువంటిదే సాంఖ్య సిద్ధాంతం. సాంఖ్యంలో ఈశ్వరుడి గురించి ప్రస్తావన పెద్దగా కాదు, అసలు లేదు స్టార్టింగ్లో. కాబట్టి సృష్టికి కారణం ప్రకృతి. ఇది సాంఖ్యవాదం. 62 కారిక 62. తస్మాత్ న బధ్యతే సౌ, బధ్యతే సౌ, న బధ్యతే అసౌ, న ముచ్యతే నాపి సంసరతి, కశ్చిత్ సంసరతి, బధ్యతే ముచ్యతే చ నానాశ్రయా ప్రకృతి. ఇప్పుడు గుణములే లేనటువంటి వాడు బంధింపబడతాడా? అంతటా వ్యాప్తి చెందినటువంటి వాడిని బంధించడం సాధ్యమవుతుందా? కాదు. కాబట్టి పురుషుడు అనేటువంటి వాడికి నిజంగా బంధం ఉందా? మరి జీవుడికి మోక్షం ఏంటి? బంధమే లేనటువంటి వాడికి మోక్షం ఏంటి? అంటే సహజంగా జీవుడి యొక్క స్వభావం ఏంటి? ముక్త స్వభావమే. అది మనం గ్రహించుకోవటం లేదు. మనకి బంధం ఉంది అని అనుకుంటాం అంతే. పురుషుడు బంధింపబడింది లేదు, విడవబడింది లేదు. విడవబడింది అంటే మోక్షం పొందడం అనేటువంటిది లేదు. పోనీ ఎక్కడి నుంచైనా వచ్చాడా? ఎక్కడి నుంచైనా వచ్చాడు ఇక్కడికి? ఎక్కడి నుంచో వచ్చాడండి, సహస్రారంలో ప్రవేశించాడు, ఇవన్నీ బోధ కోసం చెప్పుకోవటమే తప్ప నిజానికి ఎక్కడి నుంచి రావటము లేదు, ఇంకెక్కడికో పోవటము లేదు. నానా రూపములతో ప్రకటితమయ్యేటువంటి ప్రకృతియే సంచరిస్తుంది. ఇది ప్రకృతి అని ఎందుకంటారంటే మీకు తర్వాత అర్థమవుతుంది. సంచరించేటువంటిది మధ్యలో ఉన్నటువంటిదే, మధ్యలో ఉన్నటువంటిదే విషయాల్ని గ్రహిస్తుంది, మధ్యలో ఉన్నటువంటిదే విషయాల్ని అనుభవించుతున్నానని భావిస్తుంది, ఆ విషయాలతోటి ఆనందం పొందాలని భావిస్తుంది, విషాదం పొందాలని భావిస్తుంది. జడం సహజంగా ఏ భావన లేదు. ఇప్పుడు దీనికి ఏదన్నా దీని పక్కన ఏదో అగరబత్తిని ఏదో అంటించి పెట్టారు, కాలుతుంది, దానికి బాధ ఉంటుందా? పోనీ ఏదో మంచి మంచు ముద్ద ఏదో అంటే ఐస్ బ్లా ఏదో తెచ్చి పెట్టారు, దానికి ఏమన్నా కలుగుతుందా? ఏమి కలగటంలా. ఇది జడం, దానికి తెలియటంలా. ఇది అంతే. కానీ ఇది తెలుసుకునేటువంటి వాడు నేను కాలిపోతున్నా, నాకు చల్లగా తగులుతోంది అని అనుకునేటువంటి చైతన్యం వేరు. పురుషుడు బంధింపబడు, విడువబడు, ఎక్కడికి వెళ్ళడు, నానా రూపములతో ప్రకటితమయ్యేటువంటి
ప్రకృతియే సంచరిస్తుంది, బంధింపబడుతుంది, విడవబడుతుంది కూడా. సో ఇదంతా ఎందుకోసం చేస్తుంది ప్రకృతి? అటు వెళ్ళింది, ఇటు వచ్చింది, పై లోకాలకు వెళ్ళింది, కింది లోకాలకు వచ్చింది. ఎందుకోసం చేస్తుంది? చైతన్యం యొక్క భోగము కోసము, మోక్షముల కోసము ఆయన్ని ఆనందింపచేయాలి. కానీ నిజానికి ఆయన ఆనందిస్తాడా? బాధపడతాడా? దుఃఖపడతాడా? ఏం లేదు. భోగమోక్షముల కొరకే అని చెప్పి ఇప్పుడు ప్రకృతి పురుషుల వాస్తవ తత్వాన్ని ఇప్పుడు చెప్తున్నారు శాస్త్రకారులు. వస్తుతః పురుషుడు నిర్గుణుడు, ఈ లక్షణాలు చెప్పబడ్డాయి. నిర్గుణుడు అంటే ఏంటి? ఏదన్నా కంటి ముందు ఏదైనా ఒక చక్కటి దృశ్యం, ఒక మంచి పుష్పమో ఏదో కనిపించింది, ఆనందిస్తాడా? గుణమే లేనటువంటి వాడికి ఆనందము లేదు, విషాదము లేదు. ఏదో అద్భుతమైనటువంటిది, ఒక అద్భుతము అనుకునేటువంటిది నశించిపోయింది, బాధపడతాడా? అది లేదు. కాబట్టి ఈ పురుషునికి, చైతన్యవంతుడైనటువంటి పురుషునికి బంధం లేదు, మోక్షం లేదు. ప్రకృతిలో చేరినప్పుడే ప్రకృతి యొక్క బంధ మోక్షాలని నావి అని భావిస్తున్నాడు. ఇక్కడ సాంఖ్యము ఎందుకు శంకరాచార్యుల వారు దీన్ని అధ్యయనం చేయాలని చెప్పారు, దీన్ని ఎందుకు ఉదాహరించారు చాలా ఆయన భాష్యంలో అనేటువంటిది ఇక్కడ తెలుస్తుంది. అంటే ఇక్కడ భావన దేంతోటి కలిగింది? ఇక్కడ ఈ ప్రకృతిలో ప్రవేశించినప్పుడే పురుషునికి భావనలు కలిగినాయి. నేను బద్ధుణ్ణి, నాకు బాధ వేస్తోంది, నాకు ఆనందం వేస్తోంది, నాకు సుఖంగా ఉంది, నాకు దుఃఖంగా ఉంది. ఇవన్నీ సృష్టి లేనప్పుడు ప్రకృతి తన స్థితిలో అవ్యక్తంగా ఉన్నప్పుడు సృష్టి లేదు అసలు. ఇప్పుడు సృష్టి లేనప్పుడు సుఖం ఉందా, దుఃఖం ఉందా? అంటే పురుషుడు అప్పుడు ఉన్నాడు కదా, అంటే పురుషుడికి ఇవన్నీ ఉన్నాయా? లేవు. పురుషుడు శరీరముతో ఉన్నప్పుడే సంసారి. సంసారి అంటే మామూలుగా పిల్లలు ఇది కాదు, తిరుగుతుండేటువంటి వాడు. సంసరతి ఇది సంసార. సంసారతి అంటే అటు నుంచి ఇటు తిరుగుతాడు, ఇటు నుంచి అటు తిరుగుతాడు అని చెప్పుకున్నాం కదా, అదే సంసారం అంటే. అంతేగాని ఇప్పుడు మనం వ్యావహారికంగా సంసారం అంటే అర్థం వేరు. వ్యావహారికంగా సంసారం అంటే ఏంటంటే కుటుంబము, బంధువులు, మిత్రులు, వీళ్ళంతా కూడి వీళ్ళందరితోటి కలిసి ఉన్నటువంటిది సంసారము అని అంటారు. కానీ యాక్చువల్గా సంస్మరతి ఇది సంసార అని ఒకటి అర్థం ఉంది. సంసరతి ఇది సంసార. సంసరతి అని అంటే ఈ పైనుంచి కింద సరతి తిరుగుతూ ఉంటాడు. సరతి అంటే దాని నుంచి వచ్చినటువంటిదే సరస్సు, ఇలాంటివన్నీ సరితములు, ఇలాంటి సరస్సు అలాంటివన్నీ వచ్చేది. సరతి అంటే ప్రవహించేటువంటిది అని అక్కడ ఒకటి వస్తుంది. ప్రవహించడం అంటే ఏంటి? ఇది జనన మరణ ప్రవాహం అన్నారు. అందుకనే సంస్మరతి అంటే బాగా గుర్తుపెట్టుకుంటాడు. గుర్తుపెట్టుకుని ఎప్పటికప్పుడు మళ్ళీ పశువులు మనం కొన్ని చూస్తాం, మేతకి వదిలినప్పుడు ఏం చేస్తాయి? కచ్చ తినేస్తాయి. తినేసేసి మధ్యాహ్నానికో సాయంత్రానికో ఒక చోట చేరతాయి. చేరి ప్రశాంతంగా ఇంకా పడుకుని అంటే కొంచెం కూర్చొనో పడుకుని ఏదో తెచ్చుకొని తింటూ ఉంటాయి. వీడు అంతకంటే డిఫరెంట్ ఏం చేయట్లా. బాగా బిజీగా ఉన్నా అన్నప్పుడు అన్నీ వేసేసుకుంటూ ఉంటాడు. ఖాళీగా ఇది నాయన ఇప్పుడు ధ్యానం చేయండి అని కూర్చోబెడతారు. ధ్యానమో జపమో పూజో ఏదో కూర్చుంటాడు. కూర్చున్న వెంటనే ఎప్పుడైతే కాస్త యాక్టివిటీ తగ్గి ప్రశాంతంగా ఉంటాడో లోపల నుంచి టక్కున ఒకటి వస్తుంది. దాన్ని నమిలి ఎంతవరకు దాని మీద విరక్తి కలిగే వరకు అదే టాపిక్ తిరుగుతూ ఉంటుంది. విరక్తి కలిగింది ఆ టాపిక్ వదిలేస్తాడు, వెంటనే ఇంకొక టాపిక్ వస్తుంది. దీన్ని ఇదే విధంగా పునశ్చరణ జరుగుతూ ఉంటుంది మన ప్రమేయం లేకుండానే. సో అందుకనే సంస్మరతి, ఇది సంసరతి. ఇప్పుడు 63వ కారిక. రూపై సప్తభిరేవతు బధ్నాత్యాత్మానమాత్మనా. బధ్నాతి సింపుల్, నేను విడదీసి చెప్తాలేమ్మా. బధ్నాతి ఆత్మానం ఆత్మనా. ప్రకృతి బధ్నాత్యాత్మానమాత్మనా. బధ్నాతి ఆత్మానమాత్మనా. ప్రకృతి సైవ చ పురుషార్థం ప్రతి విమోచయత్యేకరూపేణ. ఏకరూపేణ విమోచయత్ ఏకరూపేణ.
ఏకరూపేణ బధ్నాతి అంటే బంధిస్తుంది. స ఏవ పురుషార్థం, అదే పురుషార్థం. ఏట పురుషార్థం అంటే భోగాపవర్గాల కోసం. విమోచతి ఏకరూపేణ. ఇంతకుముందు మనము బుద్ధి యొక్క లక్షణాలు చెప్పుకున్నాం. 4 లక్షణాలు సాత్విక బుద్ధివి, 4 తామసిక బుద్ధివి. 4 ధర్మము, జ్ఞానము, వైరాగ్యము, ఐశ్వర్యం. అలాగే వాటి విపరీతమైనటువంటివి ధర్మము, వైరాగ్యము, ఐశ్వర్యము. అలాగే తామసిక బుద్ధికి సంబంధించి అధర్మము, అజ్ఞానము, రాగము, అనైశ్వర్యము. ఈ 7 7 ముఖ్య కారణం. ప్రకృతి తనను తాను బంధించుకుంటుంది. ఎప్పటి వరకు అంటే జ్ఞానం కలిగినంత వరకు. జ్ఞానం అందుకనే ఇందులో ఇంక్లూడ్ చేయాలి. ఈ 7 బంధం ఏర్పడింది. జ్ఞానం ఏర్పడితే ఈ 7 యొక్క ప్రయోజనం ఉండదు, తగ్గిపోతుంది. అంటే 7 యొక్క ఆకర్షణ లేకపోతే బంధించుంచేటువంటి లక్షణం అదంతా పోతుంది, ఉండదు. పురుషుని ప్రయోజనాన్ని సిద్ధింపచేసి జ్ఞానం అనే ఒకే దానితో తనను బంధ విముక్తురాలను చేసుకుంటుంది. భోగరూపమైనటువంటి పురుషార్థం కొరకై ప్రకృతి ధర్మాదులతో బంధంలో చిక్కుకుంటుంది. ధర్మం బంధం ఎలా అయిందండి? డౌట్ వస్తుంది కదా. ధర్మము, ఐశ్వర్యము, వైరాగ్యం బంధం ఎలా అయింది? వైరాగ్యం అంటే మంచిది కదా, బంధం ఏర్పడకూడదు కదా. మరి బంధం ఎలా ఏర్పడింది అంటే జ్ఞానము కలగనంత వరకు ధర్మము, వైరాగ్యం, ఐశ్వర్యం, అధర్మం, అజ్ఞానం, అవైరాగ్యం, అనైశ్వర్యం, ఇవి 7 కూడా బంధింపబడుతుంది. అంటే వైరాగ్యం కూడా బంధిస్తుంది. వైరాగ్యం అంటే ఏదో ఒక వస్తువు ఉండాలి కదా. దీని నుంచి నాకు వైరాగ్యం. ధనము, ఉదాహరణకి ధనం నుంచి వైరాగ్యం అన్నాడు. ధనం నుంచి వైరాగ్యం అన్నంత మాత్రాన అక్కడ అది నెగేషన్ కదా. అసలు అది ఉంది అనేటువంటి భావన ఇంకా ఉంది. నాకు ధనం మీద భ్రాంతి లేదు అన్నాడు. అంటే ధనం ఉంది అనేటువంటి భావన ఉంది. జ్ఞానం కలిగిందనుకోండి, అసలు ధనం అనేటువంటిదే ప్రకృతి సృష్టిలో ఒక మిథ్యా వస్తువు. అలా జ్ఞానం అనేటువంటిది బంధ విముక్తికి పనిచేస్తుంది. ఈ భోగరూపమైనటువంటి పురుషార్థం కొరకై ప్రకృతి ధర్మాదులతో బంధంలో చిక్కుకుంటుంది. పురుషుని యొక్క అపవర్గ సిద్ధికై కేవలం జ్ఞానంతో తనను తాను బంధ విముక్తురాలను చేసుకుంటుంది. బంధం అంటే ఏంటి తెలిసిందే. బంధం అంటే ఆ వస్తువు మీద భ్రాంతి, దాన్ని వదులుకోలేము. దాన్ని ఎవరైనా పట్టుకెళ్తుంటే ఇక్కడి నుంచి గుండె తీసుకుని వెళ్ళిపోయినట్టుగా అనిపిస్తుంది కొన్ని విషయాల్లో, కొన్ని వస్తువుల విషయాల్లో. అది వస్తువు కావచ్చు, ఒక వ్యక్తి కావచ్చు, లేదా ఇంకొకటి ఏదో కావచ్చు. ఆ వస్తువు యొక్క ప్రమేయం లేకున్నా కూడా ఈ వ్యక్తికి ఆ వస్తువు మీద కలిగినటువంటి భావన ఈ వ్యక్తిని బంధంలో పడేస్తుంది. ఈ వ్యక్తినే కాదు, అక్కడ ఆ వస్తువులో చైతన్యం ఉంది అనుకోండి, అక్కడ ఆ వస్తువు అనేటువంటిది జడమైతే అది వేరే విషయం. అలా కాకుండా చైతన్యవంతమైనటువంటిది ఇంకొకటి ఏదో ఉంది. ఆ చైతన్యవంతమైనటువంటి దాని మీద ఇతనికి గనక ఒక అభిమానమో లేకపోతే ఒక రకమైనటువంటి బంధం ఏర్పడింది అనుకోండి, అది ఇతన్ని బంధిస్తుంది. అవతల వస్తువు యొక్క ప్రమేయం లేకపోయినా కూడా దాన్ని కూడా బంధిస్తుంది అని చెప్తున్నారు సాంఖ్యులు. అంటే భావన పెంచుకున్నటువంటి వ్యక్తి బంధంలో ఉన్నాడు, భావింపబడినటువంటి వస్తువు కానీ చైతన్యవంతమైనటువంటి పదార్థం ఏదైతే ఉందో అది కూడా బంధంలో ఉండిపోయింది. ఎంతవరకు ఈ వ్యక్తి మనసులో ఆ భావన తొలగిపోయింది అనుకోండి, అప్పుడు విడిపోతుంది. ఆ వస్తువు విడిపోయింది, ఇతను కూడా ముక్తి పొందుతాడు. ఇదే విధంగా ప్రకృతి చైతన్యముల యొక్క పరస్పర బంధం అనుకోవచ్చు. ఇది ఎలాంటిదంటే అయస్కాంతం దగ్గరికి ఇనుప ముక్క తీసుకెళ్ళామనుకోండి, అది కదులుతుంది, అటువైపు కదులుతుంది. కారణం ఇనుప ముక్కలో కదలిక ఉందా? ఇనుప ముక్కలో లేదు. అయస్కాంతంలో ఆ ఆకర్షించేటువంటి శక్తి ఉంది. అయస్కాంతం నుంచి దూరం వెళ్ళిపోయింది అనుకోండి, ఇనుము అనేటువంటిది జడ పదార్థం, ఎక్కడ పెడితే అక్కడే ఉంటుంది. కానీ ఆ క్షేత్ర పరిధిలోకి వచ్చింది, జయ్యని అటువైపు లాక్కోబడుతుంది అది. సో దాని నుంచి దూరం వెళ్ళిపోయింది అనుకోండి, అంటే ఆ క్షేత్ర పరిధి నుంచి దాటి వెళ్ళిపోయింది. దాటి వెళ్ళిపోతే ఆ బంధం పోయింది అక్కడ.
సో ఇలాంటిదే చైతన్య పురుషునికి జడమైన ప్రకృతికి గల బంధము. ఇప్పుడు 64వ కారిక. ఏవం తత్వాభ్యాసాన్నాస్మి తత్వాభ్యాసాత్ ఏవం చెప్పండి. ఏవం తత్వ అభ్యాసాన్ అసి న అస్మి తత్వాభ్యాసాత్ న అస్మి తత్వాభ్యాసాన్నాస్మి నాస్మి నా కింద నావద్దు. నమే నాహం ఇది అపరిశేషం అవిపర్యయాత్ విశుద్ధం కేవలం ఉత్పద్యతే జ్ఞానం. సో ఈ విధంగా పదే పదే ఆలోచించటం ద్వారా ఏ విధంగా చైతన్యం ఉంది, ప్రకృతి ఉంది. చైతన్యం అంటే పురుషుడు ఉన్నాడు, ప్రకృతి ఉంది. ప్రకృతి అనేటువంటిది ప్రధానము, మూల ప్రకృతి. దాని నుంచి ఇలా వచ్చింది మహత్తు నుంచి ఇదంతా ఈ సర్గక్రమము. ఈ సర్గక్రమంలో జరిగేదంతా కూడా ప్రకృతి ఎందుకోసం చేస్తుంది? తన కోసం ఏం చేసుకోవట్లేదు. ఎవరి కోసం అయితే చేస్తుందో యాక్చువల్గా చైతన్యం ఏదైతే ఉందో ఆ చైతన్యం ఏమీ అనుభవించదు. భోక్త కాదు, కర్త కాదు. కానీ ఈ ప్రకృతిలోకి ప్రవేశించినప్పుడు ఈ జీవుడే బంధింపబడ్డాడు. దేంతో బంధింపబడ్డాడు? 7 రకాలైనటువంటి వాటితోటి, బుద్ధితోటి బంధింపబడ్డాడు. ఇవన్నీ బుద్ధి లక్షణాలు. 7 ఏంటి? ధర్మం, వైరాగ్యం, ఐశ్వర్యం, అధర్మం, అజ్ఞానం, రాగం, అనైశ్వర్యం. ఈ 7తోటి బంధించబడ్డాడు. ఈ 7 ఏంటి? బుద్ధి యొక్క 2 రకాలైనటువంటి బుద్ధి యొక్క లక్షణాలు. అంటే ఏంటి? ఇప్పుడు జీవుడు దేనితోటి బంధించబడ్డట్టు? బుద్ధితోటి బంధించబడ్డట్టు. ఈ బుద్ధి అనేటువంటిది దేని నుంచి ఉద్భవించింది? ప్రకృతి నుంచి వచ్చినటువంటిది. బుద్ధి అంటే మహత్ అనేటువంటిది ప్రకృతి నుంచి వచ్చింది. సో ఇప్పుడు బంధము ఏర్పడడానికి కారణం ఏంటి? జ్ఞానము అనేటువంటిది లేకపోవటం. జ్ఞానం అనేటువంటిది కనుక కలిగిందా ఈ 7 యొక్క బంధము కూడా విడివడిపోతుంది. ఎప్పుడైతే విడివడిపోతుందో ప్రకృతి తనకు తానైపోతుంది, చైతన్యం తనకు తానైపోతుంది. దీన్నే కైవల్యం అనండి, మోక్షం అనండి. ఈ విధంగా పునః ఆలోచన చేస్తూ ఉంటే ఈ సృష్టి యొక్క యథార్థత్వం అంటే మనం ఎంతకాలం ఉంటాం ఇక్కడ, వచ్చిన దగ్గర నుంచి ఏం చేశాము, చేసిన ప్రతి దాంట్లోనూ కూడా ఈ 7 యొక్క లక్షణమే కనిపిస్తూ ఉంటుంది. అంటే ఈ 7తోటి బంధింపబడ్డాము అనేటువంటిది పునః మనకి కన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది. జ్ఞానంతో కనుక ఈ బంధం నుంచి విడిపడగలిగితే అదే మోక్షము. అప్పుడు ఏమవుతుంది? నేను సాక్షి స్వరూపుణ్ణి, నేను చేసేవాడిని కాదు, మేసేవాడిని కాదు. అవన్నీ మధ్యలో ఉన్నటువంటి వాడు ఒకడు అనుకుంటున్నాడు, ఈ శరీరం నాది కాదు. ఈ విధంగా తత్వాలు అంటే 25 తత్వాలు, ప్రకృతి నుంచి మొత్తం 25 తత్వాలు చెప్పుకున్నాం మనం పురుషుడితో కలిపి, చైతన్యంతో కలిపి. ఈ పదే మననం చేయటం వలన అసలు ఇప్పుడు నేనంటే ఎవరు? ఏమన్నా ఉందా? ఇక్కడ ఉన్నది చైతన్యం. ఆ చైతన్యమే జీవుడు. అదే జీవుడు ఇక్కడ ఉన్నటువంటి చిన్న ఆ బ్రహ్మ స్తంభ పర్యంతం ఉన్నారు. దీన్నే మహావాక్య ఉపదేశంలోకి వెళ్తే, అది ఆ సబ్జెక్ట్ వేరే, ఇందులోకి వెళ్ళను, అందులోకి ఇప్పుడే వెళ్ళను. కానీ మహావాక్య ఉపదేశానికి వెళ్తే ఈ చైతన్యం అనేటువంటిదే పరబ్రహ్మము అనేటువంటిది ఒక మహావాక్యం ఉంది. ప్రస్తుతానికి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ చైతన్యమే జీవుడిగా భావించబడుతుంది. తనకు తాను ప్రకృతిలోకి బంధింపబడినట్టుగా భావిస్తోంది. ఎప్పుడైతే ప్రకృతి ఇప్పుడు యాక్చువల్గా జీవుడికి బంధము లేదు, మోక్షం లేదు. మరి ఇప్పుడు బంధం ఎవరికి, మోక్షం ఎవరికి అంటే మళ్ళీ ప్రకృతికి. సో ఆ ప్రకృతి ఎప్పటికైతే జ్ఞానం కలిగిందో తను విడివడిపోతుంది. విడివడినప్పుడు చైతన్యం ఏమైంది? చైతన్యం అసలు ఎక్కడి నుంచి వచ్చిందా ఎక్కడికైనా వెళ్ళటానికి? ఎక్కడి నుంచి రాలేదు. అంతటా ఉన్నటువంటిది చైతన్యం. అసలు చైతన్యం వచ్చింది లేదు, పోయింది లేదు.
కాబట్టి చైతన్యానికి బంధం ఎప్పుడూ లేదు, అంటే జీవుడికి బంధం ఎప్పుడూ లేదు. ప్రకృతి యొక్క భావనతోటి సంసర్గతోటే ఈ భావన కలిగింది. ఈ భావనలన్నీ కూడా దేనికి సంబంధించినటువంటివి? సూక్ష్మ శరీరం. సూక్ష్మ శరీరానికి భావనలు. దీనికి భావనలు ఉన్నాయా? ఇది చెప్తుందా నాకు నొప్పిగా ఉందని? ఇది చెప్తుందా నొప్పి అని? తెలుసుకోగలిగింది ఇది, తెలుసుకున్నది అదే. దీనికి ఏమి తెలియదు. అరిగిపోయిందని దీనికి తెలుసా? మోకాలు అరిగిపోయింది, నాకు కాలు ఏదో అయ్యింది, ఇది అయ్యింది, అది అయ్యింది, ఇదంతా ఎవరు చెప్తున్నారు? గ్రహించేది ఎవరు? అదంతా సూక్ష్మ శరీరం. అవన్నీ కూడా బుద్ధి అనేటువంటిది, మనస్సు అనేటువంటిది, ఇంకొకటి ఏంటి, ఈ మూడు కలిసే సూక్ష్మ శరీరం. దాన్నే లింగ శరీరం అన్నారు. ఈ సూక్ష్మ శరీరం అనేటువంటిది భావనామయమైనటువంటిది. దానివే ఈ భావనలు. ఇదేమంటుంది? నేను పొడుగ్గా ఉన్నాను, నేను పొట్టిగా ఉన్నాను, నేను నల్లగా ఉన్నాను, నేను తెల్లగా ఉన్నా, నేను లావుగా ఉన్నా, నేను సన్నగా ఉన్నా, నేను చదువుకు రానివాడిని, నేను చదువుకున్నవాడిని, నాకు ధనం లేనివాడిని, నేను ధనవంతుడిని, ఇవన్నీ ఇది అంటుందా? దీనికి తెలుసా? ఇది అనుభవిస్తుందా? పోనీ ఇది అనుభవించడం లేదు, చేయటం లేదు, కానీ ఇది చెప్పింది చేస్తుంది అంతే. ఎంతవరకు చేస్తుంది అని అంటే ఆ చైతన్యం ఉన్నంతవరకే. చైతన్యం ఉన్నంత మాత్రాన చేయగలుగు దాన్ని, అన్నీ చేయలేదు. ఆ చేయలేకపోవడానికి కారణాలు ఏంటంటే అశక్తి. అవన్నీ చెప్పుకున్నాం, అవన్నీ ఆల్రెడీ చెప్పేసుకున్నట్టు. ఇలా ఎప్పటికెప్పుడు విచారణ చేస్తూ ఉంటే అసలు నేను ఎవరు? నేను స్త్రీనా, పురుషుడినా, బాలుడినా, వృద్ధుడినా? ఇవన్నీ ఇటువంటి విచారణ జరిగి తత్వజ్ఞానం కలుగుతుందన్నమాట. సో ఈ విధంగా పదే పదే మననం చేయటం వలన దీన్ని విచారణ అంటారు వేదాంత పరిభాషలో. నేను అంటూ అసలు ఎవరన్నా ఉందా అనేది ఇప్పుడు బోధపడుతుంది. అసలు నేను 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 ఏంటి, నేను ఎక్కడి నుంచి వచ్చింది? అదే రమణ మహర్షి చెప్పినటువంటి మార్గంలోకి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. పోనీ నేను చేస్తున్నా అంటాడు. చేసేది శరీరం, చేయించేటువంటిది సూక్ష్మ శరీరం. ఈ మధ్యలో నేనెవరు, నాదంటూ ఏమీ లేదు అనేటువంటి సంశయరహితమైనటువంటి శుద్ధమైనటువంటి కేవల జ్ఞానం కలుగుతుంది. చైతన్యానికి అసలు దేనితోటైనా సంబంధం ఉందా? ఇదే చైతన్యము స్తంభంలోనూ ఉంది, బ్రహ్మలోనూ ఉంది. సో చైతన్యం బ్రహ్మ లేకపోతే స్తంభమా? ఏది కాదు, అన్నిట్లోనూ ఉంది. అంతకుమించి ఇంకేమీ లేదు, ఏ సంబంధం లేదు. బ్రహ్మదేవుడికి కూడా ఆయుష్కాలం అయిపోయిన తర్వాత ఆ శరీరం వదిలేస్తారు. కానీ అప్పుడు చైతన్యం ఏమవుతుంది? చైతన్యం తనుగానే ఉంది. చైతన్యం ఏం మారటంలా, చైతన్యం ఎక్కడికి వెళ్ళటంలా. ఈ శుద్ధమైనటువంటి కేవల జ్ఞానం కలుగుతుంది. అంటే ఏంటి? పురుషుడికి అసలు దేనితోటి సంబంధం లేదు, అంటే చైతన్యానికి దేనితోటి సంబంధం లేదు. తను అలా ఉన్నది కాబట్టి ప్రకృతి తన పనులు తను చేసుకుంటోంది. ఈ జ్ఞానం కలుగుతుంది. ఈ జ్ఞానం ఎప్పుడైతే కలుగుతుందో ఇది మోక్షానికి కారణమవుతుంది. సో తత్వజ్ఞానం వల్లనే మోక్షము. ఇది ఫస్టే చెప్పారు వీళ్ళు. దుఃఖత్రయం ఉంటుంది. దుఃఖత్రయం అనేటువంటిది అందరికీ ఉంటుంది. అంటే నువ్వు దైవ సృష్టిలో ఉన్నా, మానవ సృష్టిలో ఉన్నా, లేదా పశుపక్షాది తిరియక్ సృష్టిలో ఉన్న అన్నిటికీ కూడా కామన్ ప్రాపర్టీ ఏంటంటే దుఃఖము. దుఃఖం అనేటువంటిది స్వాభావికము. ఆ స్వాభావిక దుఃఖ నివృత్తి కలగాలి అని అంటే జ్ఞానము తప్ప మార్గం లేదు. సో ఈ విధంగా ఈ దర్శన శాస్త్రానికి ఇంత ఇంపార్టెన్స్ ఎందుకు వచ్చిందంటే తత్వజ్ఞానం చెప్తోంది కాబట్టి. బట్ ఇందులో డీమెరిట్ ఏంటంటే ఈశ్వరుని గురించినటువంటి సిద్ధాంతం, ఈశ్వర ప్రతిపాదన లేకపోవటం ఒకటి. రెండోది ఏంటంటే ఇది ద్వైతాన్ని బోధించేటువంటిది. అంటే ప్రకృతి ఒకటి ఉంది, చైతన్యం ఒకటి ఉంది, అంటే ఈ రెండు ఉన్నాయి అనేటువంటిది. ఇదే ద్వైతవాదం. ద్వైతవాదాన్ని బోధిస్తుంది. అందుకని ఇక్కడ దానికి లిమిటేషన్ వచ్చేస్తుంది అనమాట. ఇక్కడికి 64వ కారిక అయిందమ్మా. 65వ కారిక. ఈ తత్వజ్ఞానం కలిగితే ఏమవుతుంది? వీళ్ళు చెప్పేటువంటిది కూడా మోక్షమే. అన్ని దర్శన శాస్త్రాలు చెప్పేటువంటిది మోక్షమే, కానీ ఆ మోక్షం యొక్క నిర్వచనంలోనే కొంచెం హెచ్చుతగ్గులు ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఈ తత్వజ్ఞానం వలన మోక్షము అనేటువంటి ఈ సిద్ధాంతం వీళ్ళని ఈ కారికలో వివరిస్తారు. తేన నివృత్త ప్రసవామర్ధవశాత్ సప్తరూప వినివృత్తాం ప్రకృతిం పశ్యతి పురుషః ప్రేక్షకవదవస్థితః స్వస్థః. తత్వజ్ఞానం కలిగింది. అయితే అప్పుడు ఏమవుతుంది?
మోక్షం అంటారు కదా, అది ఎలా ఉంటుంది, లేదా తత్వజ్ఞానం కలిగిన తర్వాత అసలు ఎలాంటి బిహేవియరల్ ఎగ్జిబిషన్ ఉంటుంది. ఇది కలిగిన తర్వాత ఏ విధంగా అయితే ఒక స్టేజ్ పర్ఫార్మెన్స్ జరిగేటువంటి స్టేజ్ ముందు ప్రేక్షకుడు కూర్చుని సాక్షిగా చూస్తూ ఉంటాడు, అదేవిధంగా అంటే ఒక ప్రేక్షకుడి వలె తన స్వరూపంలో ఉన్నటువంటి పురుషుడు సృష్టి కార్యం నుంచి విరమించుకొని ప్రయోజనం నెరవేరిన కారణంగా తనకు ఉపాయములుగా అంటే సాధనములుగా ఉన్నటువంటి 7 ధర్మాది రూపముల నుండి తొలగిపోయి ఉన్నటువంటి ప్రకృతిని, తొలగిపోయినటువంటి ప్రకృతిని ఎందుకన్నారు? ప్రకృతి తనను తాను బంధింపబడటానికి కారణం ఏంటి? ఈ 7 కారణాలు చెప్పుకున్నాం. ధర్మం, వైరాగ్యం, ఐశ్వర్యం, అధర్మం, అజ్ఞానం, రాగం, అనైశ్వర్యం. సో ఈ 7తోటి బంధింపబడినటువంటి ఈ బంధాల నుంచి తొలగిపోయినటువంటి ప్రకృతిని చూస్తాడు. అది మోక్షం అంటే. అంటే ఇప్పుడు ప్రకృతి కూడా మోక్షం పొందింది అని అంటారు. ఇక్కడ మోక్షం ఏం పొందింది? ఏది? ఇప్పుడు తత్వజ్ఞానం కలిగినటువంటి పిమ్మట ప్రేక్షాగృహం అంటే లేదా నర్తనశాల, తన ఆసనమునందు ఆసీనుడైన ప్రేక్షకుని వలె తన స్వరూపంలో ఉన్నటువంటి పురుషుడు సృష్టి కార్యం నుంచి విరమించుకొని ప్రయోజనం నెరవేరిన కారణముగా తనకు ఉపాయములుగా అంటే ఈ 7 ధర్మాది రూపముల నుంచి తొలగిపోయినటువంటి ప్రకృతిని అలా సాక్షిగా చూస్తూ ఉంటాడు. అంతే. పురుషుడు కేవలం సాక్షి కాబట్టి అతను నిర్వికారుడు, ఎటువంటి వికారం లేదు. ఇది బంధంలో ఉన్నా తను అలాగే చూస్తున్నాడు. బంధం నుంచి విడిపడిపోయినప్పుడు తనకి ఏం చేంజ్ లేదు, తను అలాగే చూస్తున్నాడు. అందుచేతనే స్వస్థ, తన చోట తాను, అంటే తనది కాని చోటు ఏదైనా ఉందా? అనంతమైనటువంటి విషయంలో ఈ చైతన్యం లేనిటువంటి చోటు, చైతన్యంది కాని చోటు అంటూ ఏమీ లేదు. దీనికి ఒక ఉదాహరణ చెప్తున్నారు. సూర్యకిరణాలు వివిధ పదార్థాల్లో భిన్న భిన్నంగా ప్రతిబింబిస్తాయి. ఆ అంటే ఇప్పుడు కొన్ని ఘటాలలో నీరు నింపి అక్కడ పెట్టామనుకోండి, ఒక్కొక్క దాంట్లో పెద్ద దాంట్లో ఒకలాగా కనిపించవచ్చు, చిన్ని దాంట్లో కొంచెం చిన్న ఏదో డిఫరెంట్గా కనిపిస్తాయి. అంతేకాదు సూర్యకిరణాలు వివిధ పదార్థాల్లో భిన్న భిన్నంగా ప్రతిబింబిస్తాయి. అంటే ఎరుపు రంగు అద్దం పెట్టాం, అక్కడ ప్రతిబింబం అనేటువంటిది వేరే ఎరుపు కలర్ది అక్కడ పడుతుంది. అలా భిన్నంగా ఉంటాయి. ప్రతిబింబాలు వేరే కానీ ఒరిజినల్ కాంతిలో తేడా లేదు, ఒరిజినల్ కాంతి ఒకటే. అలాగే ప్రకృతిలోనే వికారాలు కనపడతాయి. సూర్యకాంతి లేకపోతే అసలు ప్రతిబింబాలు ఉంటాయా? లేవు. అసలు చైతన్యమే లేకపోతే అసలు ప్రకృతి ఈ నాటకశాల మీద ఇంతమంది నటులు, ఇంతమంది సృష్టి, వీళ్ళంతా యాక్ట్ చేయటము లేదా ఏదో కార్యాలు చేయటం ఇవన్నీ ఉంటాయా? చైతన్యమే లేదనుకోండి, అసలు ఏమీ లేదు. అలాగే చైతన్యుడైనటువంటి పురుషుడి నుంచి ప్రకృతి దూరం అయితే ఇంకా సృష్టి అక్కడ కార్యం లేదు. అంటే ఈ సృష్టి కార్యం లేదు అని కాదు. ఎప్పుడైతే జీవుడు మోక్షం పొందుతాడో ప్రకృతి విరమించింది అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఏది కోరుకోవట్లేదు, ఇది కావాలని అనుకోదు, ఇది వద్దు అని అనుకోదు, నాకు ఇలా ఉంది అని అనుకోదు, అలా లేదు అనుకోదు, ఏమీ అనుకోదు. అదే విరమించటం. ఇక్కడికి 65 అయినాయి, ఇంకొక 5 కారికలు ఉన్నాయి. ఆపేద్దాం అంటే ఆపేద్దాం. ఇంకొక 5 కారికలు ఉన్నాయి, 72 దాకా. 5 + 2 7 కారికలు. ఆపేద్దాం రండి. ఓం తత్సత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. శంభో శివ 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 శివ. శంభో శివ 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 శివ. శంభో శివ 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 శివ. నారాయణ నారాయణ నారాయణ. హరి ఓం తత్సత్. సర్వం సచ్చిదానంద పరబ్రహ్మార్పణమస్తు.